దేశ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ మిసైళ్లతో దాడి చేసింది. జమ్మూ ఎయిర్పోర్టు సహా 7 ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దాలు విన్న కశ్మీర్ ప్రజలు భయంతో పరుగులు తీశారు. పాక్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ముందే గ్రహించిన భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతుంది. అఖ్నూర్, కిష్తార్, సాంబా సెక్టార్లో ఉదయం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూ, కుప్వారా సహా పలు జిల్లాల్లో సైరన్లు మోగించారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. పఠాన్కోట్, ఉధంపూర్లోనూ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ కూడా హై అలర్ట్ లో ఉన్నాయి. పోలీసుల సెలవులు రద్దు చేయడంతో పాటు బహిరంగ సభలను నిషేధించాయి. సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు రాజస్థాన్ అధికారులు తెలిపారు. పంజాబ్ లోనూ హై అలర్ట్ విధించారు. సరిహద్దు జిల్లాలోని స్కూళ్లు మూసివేశారు. జోధ్పూర్, కిషన్గఢ్, బిక్నేర్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని మే 9 వరకు నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు యాక్టివేట్ చేశారు. సుఖోయ్ 30 MKI జెట్ ఫైటర్లు గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు గస్తీ నిర్వహిస్తున్నాయి. रेड लाइट दिख रही है बस. यहाँ से फेंक रही है జమ్మూలోని 7 ప్రాంతాల్లో పాకిస్తాన్ మిసైల్స్ తో అటాక్ చేయగా రాత్రి పంజాబ్ పై విరుచుకుపడింది. పఠాన్కోట్ ఎయిర్వేస్, అమృత్సర్ లో దాడికి యత్నించింది. జైస్మేర్ ఎయిర్పోర్ట్స్ స్టేషన్ పైన దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ వైపు నుంచి దూసుకొస్తున్న అన్ని డ్రోన్లను కూల్చివేస్తుంది. శ్రీనగర్ ఎయిర్పోర్టు పైన దాడి జరగొచ్చనే సమాచారంతో నిఘా పెంచారు. వరుస దాడుల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా జరుగుతున్న IPL మ్యాచ్ ను రద్దు చేశారు. వెంటనే మైదానం వీడి వెళ్లాలని ప్రేక్షకులకు సూచనలు చేశారు. रेड लाइट दिख रही है बस. यहाँ से फेंक रही है జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్స్, మిసైల్స్ దింపినా ఆ దాడిని భారత్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. పాక్ F-16 ఫైటర్ జెట్ ను 2 FZ-70 జెట్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. మొత్తం 3 ఫైటర్ జెట్లను భారత ఆర్మీ కూల్చేసింది. 10 పాకిస్తాన్ మిసైళ్లను కూడా పేల్చేసింది. रेड लाइट दिख रही है बस. यहाँ से फेंक रही है आ रही है. जी 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 क्या बिल्कुल. इस समय आप देख रहे हैं शेलिंग की आवाज आ रही है, फायरिंग की आवाज आ रही है. बाकी हवाओं में कुछ जैसे धुएं की लाइन भी हमें दिखी है. डर का माहौल आप सड़कों पे देखिए तो गाड़ी चलना बंद हो चुकी है, सुनसान हो चुकी है सड़कें, पूरा ब्लैकआउट हो चुका है, लाइटें गुम हैं. अभी आवाजें आ रही हैं. आवाजें तो अभी मतलब गोलियों की फायरिंग की आवाज आ रही है, बाकी ब्लास्ट की भी आवाज आ रही है. जी बिल्कुल ख्याल रख रहे हैं. हम घरों से बाहर हैं तो बाकी हमें अपनी सेनाओं पर पूर्ण विश्वास है, वो हमें कभी खतरे में नहीं आने देंगी. हम अंदर बैठे हुए थे, जैसे हम बाहर आवाजें सुनी, फटाफट लाइटें तो बंद ही थी सारी ऑलमोस्ट, तो सिर्फ आवाज सुनी है और ऐसे लगा कि चला क्या है, रॉकेट आया क्या है वो हमें नहीं पता है. रेड सी लाइट थी और धुआं काफी था पीछे. उस वजह से हमने काफी सुनसानों का डर के अंदर छुप कर. आवाजें अभी भी आ रही हैं. आवाजें अभी भी आ रही हैं. हर 5-7 मिनट बाद फायरिंग की आवाज आ रही है. अब फायरिंग कहाँ से हो रही है, इंडिया से हो रही है जहाँ पाकिस्तान कर रहा है, वो हमें नहीं पता है. लेकिन ये है कि हमें अपनी फोर्स पे पूरा विश्वास है, तो जो भी होगा. एयरपोर्ट पे अटैक किया है या कुछ ऐसा? लग तो ऐसा ही रहा है. एयरपोर्ट जहाँ आर्मी पे अटैक हुआ है, ये दोनों में से एक जगह पे अटैक है, लेकिन जहाँ नहीं चली है आगे गई है, कहाँ पड़ी वो हमें नहीं पता. डर तो इतना नहीं है, डर है भी है तो है भी नहीं है,
क्योंकि देश के लिए करना जरूरी है।